శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మా ఇంట్లో 3 ఫోటోలు ఉండేవి పెద్దవాళ్ళవి. ఒకటి ఎస్వి రంగారావు, 2 సావిత్రి, 3 సూర్యకాంతం. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్నమాట. అంత ఇష్టం నాకు ఆవిడంటే. ఆ ఇష్టం వల్ల నేను రాసిన ఫస్ట్ సినిమాలో ఎలా అయినా ఇరికించాలి అని ఒక వేషం రాసి ప్రొడ్యూసర్కి చెప్పి, ఏమంటే ఈ ఒక్కరోజే వేషం సార్ సూర్యకాంతం గారు వేస్తే బాగుంటుందంటే, ఏమనుకుంటున్నావు సూర్యకాంతం అంటే కష్టం, ఆవిడ చాలా పే చేయాల్సి వస్తుంది. లేదు సార్ మీకు దండం పెడతాను, ఎలాగోలాగో బతిమాలుకుంటాను, నేనే ఆవిడ ఇంటికి వెళ్తానని నేను మేనేజర్ కలిసి సూర్యకాంతం గారి ఇంటికి వెళ్ళి, అమ్మ నేను ఫస్ట్ టైం జీవితంలో రైటర్గా ఎంటర్ అయ్యానమ్మా, మీరు లెజెండ్, మీ సినిమాలు చూస్తూ పెరిగాం, మీరు అవకాశం ఒక్కరోజు మీరు అంటే వేస్తాను అది చెప్పాను. ఏ వేషం మేనేజర్ని అడిగింది, ఎంత అని అడిగింది. అంటే ఆయన 2 అన్నాడు. ఇలాగా 2 వెళ్ళే 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 అంది 5 చూపిస్తూ. అంటే ఆవిడ 5 అంటోంది అన్నాడు. ఏదో నేను మాట్లాడు, ఆవిడైతే ఉండాలి నా సినిమాలో అన్నాను. సరే మొత్తానికి వెళ్ళిపోయాం. వెళ్ళాక నేను అన్నాను, సార్ అవసరమైతే నా రెమ్యునరేషన్ 5,000, నా రెమ్యునరేషన్ కట్ చేసుకుని ఆవిడ పెట్టండి సార్ అంటే, ఏడిసేవలే నీ రెమ్యునరేషన్ 5 నువ్వేం అని మొత్తానికి 3,000 ఎంతో బేరం చేసి ఆవిడ మొత్తానికి ఆ సినిమాలో, నేను రాసిన మొట్టమొదటి సినిమాలో ఆవిడ చేత వేషం వేయించుకోగలిగాను.